ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బట్టి గారు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు? అసలు దీని వెనుక ఉన్న కథ ఏంది? దీన్ని ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇస్తూ పోయారు. అడ్డగోలు హామీలు ఇస్తుంటే కొంతమంది విద్యార్థులు ఒక మీటింగ్లో బట్టి గారిని అడిగారు, బట్టి గారు మీరు ఇంతగానో హామీలు ఇస్తున్నారు, ఇవి నిజంగా ఆచరణ సాధ్యమా? మీరు చెప్పిన హామీలన్నీ అమలు చేయాలంటే 3 అంతల బడ్జెట్ కావాలి, హౌ విల్ యూ డూ ఇట్ అని అడిగితే ఆయన గారు ఏమన్నాడంటే, 100 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, డబ్బులు ఎలా సమకూర్చాలో మాకు తెలుసు, గ్యారంటీలు ఎలా అమలు చేయాలో మాకు అపారమైన అనుభవం ఉంది అన్నాడు. కుర్చీలో కూర్చున్నాక అవి సాధ్యం కాదు అనేది అర్థమైంది. అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ప్రజల దృష్టి మరల్చాలి. ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రజలు నిలదీస్తారు కనుక బీఆర్ఎస్ మీద ఏదో బురదజల్లో లేని అప్పులను ఉన్నట్టుగా చూపించి తప్పించుకోనేటువంటి ఒక ప్రయత్నం. అయితే బట్టి గారు ఆ రోజు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. మీరు రాష్ట్ర ప్రజల కోసం రకరకాల హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు నెరవేర్చడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కన్నా 3 అంతలు ఉంది. అది రాష్ట్ర లయబిలిటీస్ మీద, రాష్ట్ర అప్పు మీద భారం పడుతుంది. అంటే ఏ యువత కోసం మీరు ఇన్ని హామీలు ఇచ్చారో చివరికి వాళ్ళ మీదే భారం పడుతుంది కదా. మీరు దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? ముందు ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పం చాలా ముఖ్యమైనది. 2 ఆదాయాలను సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. ఈయన అడుగుతున్న బట్టి గారిని సూటిగా, ఏమైంది మీ అపారమైన అనుభవం అంతా ఆడికిపోయింది? మరి ఎందుకు 6 గ్యారెంటీలు అమలవుతలేవు? ఎందుకు అప్పులు అని కుంటి సాకులు సొల్లు పురాణం మాట్లాడుతున్నారు?